పోలీసుల ఆంక్షలు సైతం లెక్క చేయకుండా కాపు నేతలు పాదయాత్ర చేసి తీరుతా ఉంటున్నారు. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాదయాత్రకు బయలుదేరేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేనందున వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో పోలీసులకు ముద్రగడకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ముద్రగడ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముద్రగడ తన పాదయాత్ర నుంచి మళ్ళీ తిరిగి ఇంట్లోకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన పోలీసులు నచ్చజెప్పి ఆయనకి ఎటువంటి పాదయాత్రకు అనుమతి లేని కారణంగా పాదయాత్ర చేయడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో 20 నిమిషాల పాటు వాళ్ళతో చర్చలు జరిపిన అనంతరం వాళ్ళందరూ కూడా మళ్ళీ ముద్రగడ శాంతించి తన లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే అనుమతి ఇస్తారో అప్పుడే మళ్ళీ తిరిగి తను చేపడతానని చెప్తున్నారు. ఆయన ఇది నిరవాధిక పాదయాత్ర కావడంతో మొత్తం ఈ ఎప్పుడైతే పోలీసులు తన ఇంటి నుంచి వెళ్ళిపోయి తనకు పాదయాత్ర చేసుకోవడానికి అనుకూలంగా ఎప్పుడైతే సమయం ఇస్తారో అప్పటి వరకు తన పాదయాత్రని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నప్పటికీ కూడా అక్కడికి ఇది మట్టికి నిరవాధిక పాదయాత్ర అప్పటి నుంచి మళ్ళీ తిరిగి కొనసాగిస్తాను. అయితే ఇది 10 రోజులు అవ్వచ్చు, 11 రోజులు అయినా 10 రోజుల తర్వాత అయినా సరే వీళ్ళ పోలీసులు తను విడిచిపెట్టినట్లయితే 11వ రోజు నుంచి తన పాదయాత్ర కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం ముద్రగడ 9 గంటల 16 నిమిషాలకు తన ఇంట్లోంచి బయటకు వచ్చి గేటు వరకు కూడా పాదయాత్రతోటి తన అనుచరులతో కలిసి అక్కడ పాదయాత్ర వరకు తన గేటు వరకు వచ్చారు. గేటు వరకు వచ్చిన ముద్రగడని పోలీసులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. గేటు దగ్గర అడ్డుకుని ఆయనతోటి 20 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఆయనకి నచ్చజెప్పడంతో ఆయన తిరిగి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ దీంతో పాటు చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ జరిగిన చర్చలు ఇప్పుడు అయితే సఫలం అయినట్టుగానే మనం చెప్పవచ్చు. అయితే ఇక మరో పక్క చూసినట్లయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అలాగే కిర్లంపూడి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది ఆయా గ్రామాల్లోంచి బయటికి రోడ్లపైకి రావడం జరుగుతున్నది. కాపులందరూ కూడా సంఘీభావం తెలుసు, ముద్రగడ సంఘీభావం తెలుసు, కాపు రిజర్వేషన్ అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది. దీంతో పోలీసులు కూడా అక్కడక్కడ వాళ్ళందరినీ అడ్డుకొని ఎవరు కూడా పాదయాత్రలు చేయవద్దు, పాదయాత్రకి వచ్చినట్లయితే వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరించడం కూడా జరుగుతున్నది. అయినప్పటికీ కూడా కొన్ని జనాలు మటుకి ముద్రగడకు మద్దతుగా తమ కిర్లంపూడి వెళ్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి తమ మద్దతు తెలియజేయడానికి కిర్లంపూడి ముందుకు తోసుకురావడం కూడా జరుగుతున్నది. దీంతో పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకుని అక్కడ వీళ్ళందరినీ కూడా ఈ బయటకు వస్తున్న ఆందోళనకారులందరినీ కూడా చెదరగొట్టడంతో పాటు పలువురిని అందరినీ కూడా తిరిగి పంపించి వేయడం జరుగుతున్నది. ఎవరైనా సరే ముందుకు వచ్చినట్లయితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కొంతమంది మీద ఆ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి కొంతమందిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జగ్గంపేట గ్రామాల నుంచి కానీ పిఠాపురం ప్రతిపాడు గ్రామాల నుంచి మట్టికి ఎక్కువగా వీళ్ళందరూ కూడా ముందుకి తరలి రావడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సెక్షన్ 30తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల మొత్తం ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే. అయితే ఇప్పుడు కిర్లంపూడిలో కూడా బంద్ పాటించడం జరుగుతుంది. మొత్తం వ్యాపారస్తులందరూ కూడా తమ దుకాణాలన్నీ మూసివేసి స్వచ్ఛందంగా ఈ బంద్ పాటించడం జరుగుతున్నది. అలాగే స్కూల్కన్నింటికి కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. మొత్తం 2000 మంది వరకు పోలీసులు మోహరించి కిర్లంపూడి అంతా మోహరించి ఉన్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుగా జాగ్రత్త జరిగా మొత్తం గ్రామాన్నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు పహారా కాస్తం జరుగుతున్నది. ఎక్కడికక్కడ కవాతులు నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేయడం కూడా జరుగుతున్నది. ఎవరు కూడా ముందుకు రావద్దు, బయటికి కూడా రావద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం చూసినట్లయితే కిర్లంపూడిలో కాస్త ప్రశాంతత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మట్టికి ఉధృత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కిర్లంపూడి.